భారతదేశ శాసన చరిత్రలో ఒక చారిత్రాత్మక పరిణామం జరిగింది. అదేంటంటే రాష్ట్రపతి ఆమోదం కానీ గవర్నర్ ఆమోదం కానీ లేకుండా 10 చట్టాలని తమిళనాడు ప్రభుత్వం గెజెట్లో నోటిఫై చేసింది. ఈ విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు జరగలేదు. మామూలుగా ఏ బిల్లుకైనా గవర్నర్ ఆమోదం కానీ లేక రాష్ట్రపతి ఆమోదం కానీ కావాలి. అయిన తర్వాతనే వాటిని మనం చట్టాలుగా పిలుస్తాం. కానీ రాష్ట్రపతి సంతకం పెట్టకుండా గవర్నర్ సంతకం పెట్టకుండా 10 బిల్లులు తమిళనాడులో చట్టాలైనవి. ఎలా అయినాయి? దీని నేపథ్యం ఏంటి అంటే తమిళనాడు ప్రభుత్వం 2023లో 10 బిల్లుల్ని అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం పంపింది. గవర్నర్ ఎవరు? ఎన్ రవి, తమిళనాడుకి. ఆయన వాటిని ఆమోదించకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు చాలా కాలం పాటు. ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీ రెండవసారి అవే బిల్లుల్ని ఆమోదించి మళ్ళీ గవర్నర్ గారికి పంపించినాయి. అప్పుడు గవర్నర్ ఎన్ రవి ఏం చేశారంటే ఆ బిల్లుల్ని రాష్ట్రపతికి రిఫర్ చేశారు. ఆ విధంగా బిల్లును ఆమోదించకుండా మళ్ళీ వాటిని రాష్ట్రపతికి రిఫర్ చేయడాన్ని నిరసిస్తూ తమిళనాడు ప్రభుత్వం, అక్కడున్న డిఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఈ అంశం మీద ఏప్రిల్ 8వ తేదీన తీర్పిచ్చింది. ఆ తీర్పులో స్పష్టంగా బిల్లులను ఆమోదించే విషయంలో గవర్నర్కి స్వతంత్ర ప్రతిపత్తి ఏమీ లేదు, ఆయనకి విచక్షణాధికారం ఏమీ లేదు అని స్పష్టం చేసింది. ఏప్రిల్ 8వ తేదీనే సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా ఆ తీర్పు పూర్తి ప్రతిని వెబ్సైట్లోకి అప్లోడ్ చేయడం అనేది శుక్రవారం రాత్రి జరిగింది. అందువల్ల ఆ వెంటనే తమిళనాడు ప్రభుత్వం ఈ 10 చట్టాలని నోటిఫై చేస్తూ గెజెట్లో పెట్టింది. ఇక్కడ విశేషం ఏంటంటే అసెంబ్లీ ఒకసారి ఒక బిల్లును ఆమోదించిన తర్వాత గవర్నర్ ఆ బిల్లుకి ఆమోదం అన్నా తెలపాలి, లేదా వెనకన్నా పంపించాలి, లేదా రాష్ట్రపతికి పంపించాలి. ఒకవేళ రాష్ట్రపతికి పంపించాల్సిన అవసరం కనుక ఉంటే ఆ బిల్లును వెనక పంపించిన తర్వాత అసెంబ్లీ కనుక రెండవసారి కూడా ఆ బిల్లును ఆమోదించి మళ్ళీ గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్లుని ఆమోదించి తీరవలసిందే అని స్పష్టంగా చెప్పింది. అంటే ఈ విషయంలో గవర్నర్కి ఏమాత్రం కూడా విచక్షణాధికారం లేదు. రాష్ట్ర మంత్రివర్గం ఏం చెప్తే ఆ ప్రకారమే నడుచుకోవాలి. ఈ విషయాన్ని గతంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది చాలాసార్లు. కానీ ఈసారి రాజ్యాంగబద్ధంగా గవర్నర్ ఈజ్ అబ్లైజ్డ్, అంతే, ఆయనకు మరొక మార్గం లేదు, ఆయన సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు అని సుస్పష్టంగా చెప్పింది ఈ తీర్పులో. అంతేకాదు, ఈవెన్ రాష్ట్రపతి కూడా తన రెఫరెన్స్కి కనుక ఒక బిల్లు వస్తే దాన్ని అనంతంగా తన దగ్గర ఉంచుకోవడానికి వీల్లేదు. నెల రోజుల టైంలో ఆయన ఆ బిల్లు మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఆ విధంగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే ఆ రాష్ట్ర అసెంబ్లీ కోర్టులను ఆశ్రయించవచ్చు. కోర్టులు వాటి మీద విచారణ జరిపి నిర్ణయాన్ని వెలువరించేటువంటి హక్కు రాజ్యాంగం ప్రకారం కలిగి ఉన్నవి అని కూడా చెప్పింది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు గవర్నర్లని ఆయుధాలుగా ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా తమ పార్టీ కాకుండా వేరే పార్టీ పాలనలో గనక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే వాటిని ఏడిపించటం, వాటిని ఇబ్బందులు పెట్టడం, ఆ రాష్ట్ర అసెంబ్లీలు చేసిన చట్టాలని వెంటనే ఆమోదించకపోవడం, ఇవన్నీ చాలా కాలంగా జరుగుతున్నాయి. అసలు ఎప్పటి నుంచో ఇందిరాగాంధీ కాలం నుంచే సమాఖ్య వ్యవస్థకి తూట్లు పొడిచే విధంగా గవర్నర్ల వ్యవస్థని పెంచి పోషిస్తున్నారు అనేటువంటి విమర్శ ఉంది. చాలామంది గుర్తుండే ఉంటుంది, ఎన్టీ రామారావుని 1984లో గవర్నర్ రామ్లాల్ ద్వారా డిస్మిస్ చేశారు. నిజానికి రామ్లాల్కి ఆ అధికారం లేదు. అదేవిధంగా గవర్నర్లను ఉపయోగించి చాలా రాష్ట్రాల్లో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను డిస్మిస్ చేసింది. అప్పట్లో కాంగ్రెస్ చేసిన పనిని విమర్శించిన బీజేపీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గవర్నర్లని ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలని ఇబ్బందులు పెట్టడం చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఈ మధ్య వరకు ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇలాంటి రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి అక్కడ గవర్నర్ల ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం అనేది తరచుగా జరుగుతూనే ఉంది. చాలాసార్లు వార్తలు వస్తున్నారు ఈ గవర్నర్లందరూ కూడా. ఇక్కడ ఈ స్పెసిఫిక్ కేసు ఏమిటంటే తమిళనాడు గవర్నర్ ఎన్ రవి 2023లో తమిళనాడు అసెంబ్లీ చేసినటువంటి చట్టాలని 2025 నాటికి కూడా ఆమోదించాల. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 2023 నవంబర్లో తమిళనాడు అసెంబ్లీ రెండోసారి మళ్ళీ అవే బిల్లును ఆమోదించి పంపించింది. సుప్రీంకోర్టు ఏమందంటే 2023 నవంబర్ నాటికే రెండవసారి తమిళనాడు అసెంబ్లీ వాటిని ఆమోదించి పంపించింది కాబట్టి ఆనాటి నుంచి అవి చట్టాలు. మీరు సంతకం పెట్టినా పెట్టకపోయినా ఆ తర్వాత మీరు చేసిన పనులు అంటే గవర్నరు
వాటిని ఆపటం కానీ లేక రాష్ట్రపతికి పంపించడం కానీ అవి ఏ పనులు చేసినా కూడా వాటిని నాన్ ఎస్ట్ ఇన్ లా అని చెప్పి అన్నారు. అంటే నాన్ ఎగ్జిస్టెంట్ ఇన్ లా, వాటికి అసలు గుర్తింపే లేదు. ఆ తర్వాత మీరు చేసిన పనులకి చట్టం వాటిని గుర్తించదు, అసలు రాజ్యాంగం వాటిని గుర్తించదు. 2023 నవంబర్లో తమిళనాడు అసెంబ్లీ రెండోసారి అదే బిల్లుల్ని మళ్ళీ ఆమోదించింది. రెండోసారి ఆమోదించిన తర్వాత కాదనడానికి మీకు హక్కు లేదు, మీకు అధికారం లేదు, మీకు విచక్షణ లేదు. ఈ విషయంలో రాష్ట్ర మంత్రివర్గం ఏం చెప్తే ఆ ప్రకారమే నడుచుకోవాలి, స్వతంత్రంగా మీరు నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు అని చాలా సుస్పష్టంగా చెప్పింది ఈ తీర్పులో. గవర్నర్లకు విచక్షణాధికారాలు లేవని గతంలో కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. అయినా కూడా ఈ దుస్సాంప్రదాయాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కొనసాగిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంకొక స్టెప్ ముందుకేసి అసలు గవర్నర్ సంతకాలు లేకపోయినా సరే ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత, అంటే అసెంబ్లీ సుప్రీం చట్టాలు చేయటంలో అసెంబ్లీ ఒకసారి ఆ చట్టాన్ని ఆమోదించిన తర్వాత, ఎస్పెషల్లీ రెండవసారి కూడా ఆమోదిస్తే అదే చట్టాన్ని, ఇక ఆ తర్వాత దానికి తిరుగులేదు. ఆ తర్వాత గవర్నర్ సంతకం లేకపోయినా పర్వాలా అని స్పష్టంగా చెప్పింది. ఒక రకంగా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్, ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఒక రకంగా గవర్నర్లకి ముట్టికాయ వేయడం లాంటిది. వాళ్ళేదో కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది కదా అని చెప్పి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. గవర్నర్లకు ఉన్న అధికారాలు లాంఛనప్రాయమైనవే. గతంలో కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ కూడా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ ఫెడరల్ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూనే ఉన్నాయి. అప్పట్లో ఇందిరాగాంధీ కేంద్రంలో ప్రధానిగా ఉన్నప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తూ ఉండేవాళ్ళు గవర్నర్ ద్వారా. గవర్నర్ పాలనని విధించేవారు. రాష్ట్రపతి పాలన అంటారు, కానీ అక్కడ యాక్చువల్గా పాలించేది గవర్నరు. అదేవిధంగా బీజేపీ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలని డిస్మిస్ చేయడం కొంచెం తక్కువే, కానీ రాష్ట్ర ప్రభుత్వాల మీద పరోక్షంగా గవర్నర్ ద్వారా ఆధిపత్యం చలాయించాలి అనేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇటువంటి వైఖరికి చెంపపెట్టు లాంటిది. ఈ విషయంలో తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం కృషిని నిజంగా అభినందించాలి. డిఎంకే మొదటి నుంచి కూడా సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాలి అనేటువంటి పోరాటం చేస్తూ వచ్చింది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన పార్టీ ప్రధాన సూత్రాల్లో అది ఒకటి. దేశంలో సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయాలి. సమాఖ్య స్ఫూర్తి అంటే రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి ఉండాలి, రాష్ట్రాలన్నీ కలిస్తేనే కేంద్రం, రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం చేయడానికి వీల్లేదు, రాష్ట్రాలకున్న అధికారాల్లోకి కేంద్రం అడుగు పెట్టకూడదు. ఇవన్నీ సుస్పష్టంగా ఎన్టీ రామారావు అప్పుడు మాట్లాడేవాడు. ఆ పార్టీ తొలి మేనిఫెస్టోలో కూడా చాలా వివరణాత్మకంగా రాశారు అవన్నీ. నిజానికి సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో ఎన్టీఆర్ చేసినంత పోరాటం మరే ఇతర ప్రాంతీయ పార్టీ చేయలేదని చెప్పి చరిత్రకారులు ఎప్పుడో గుర్తించారు. అయితే దురదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీ తర్వాత ఈ ముఖ్యమైనటువంటి సూత్రాన్ని, సమాఖ్య వ్యవస్థని గౌరవించాలి అనేటువంటి సూత్రాన్ని వదిలేసింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ సమాఖ్య వ్యవస్థకు సంబంధించి చేసిన పోరాటాలు చాలా తక్కువ. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఇవాళ చాలా కాంప్రమైజ్ అయింది అని చెప్పక తప్పదు. వేరేజ్ తమిళనాడులో డిఎంకే అలాగే ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ విషయంలో చాలా గట్టి పట్టుదల ప్రదర్శించి పోరాటం చేశారు. డిఎంకే హిస్టరీ క్రియేట్ చేసింది అన్నాడు స్టాలిన్. నిజంగానే హిస్టరీ క్రియేట్ చేశారు. లేకపోతే గవర్నర్ సంతకాలు లేకుండానే చట్టాలు గెజెట్లో నోటిఫై కావడం అంటే మామూలు విషయం కాదు అది. సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా దేశంలో సమాఖ్య వ్యవస్థకి కొత్త ఊపిరులు ఊదింది అని చెప్పాల్సిందే. గవర్నర్ స్థానంలో ఉన్న వ్యక్తులు కేంద్ర ప్రభుత్వాలకి ఏజెంట్లు అయితే కావచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వాల మీద పెత్తనం చేసేటువంటి అధికారం వాళ్ళకి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ తీర్పులో పరోక్షంగా చెప్పింది. ఆ రకంగా భారతదేశ రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య స్ఫూర్తికి మళ్ళీ ప్రాణం పోసిందని చెప్పాలి.